ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే 2024వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీరు ఆనందంగా ఉండబోతున్నారు. ఎందుకు ఆనందంగా ఉంటారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు అస్సలు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. కానీ ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. ఈ స్వభావం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో మీరు ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు బలంగా ఉన్నటువంటి ఒక కోరికను ఈ రోజు నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ జీవితంలో చాలా కాలంగా ఏదైతే ఫలితం కోసం మీరు అన్వేషిస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు మీరు వింటారు. కాబట్టి మీరు ఆనందంగా ఈ యొక్క సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కూడా సరదాగా కొంత సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లి వారితో సరదాగా సమయాన్ని అయితే గడపగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారమై మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉండటం మూలంగా కూడా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే మానసికంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే అటు ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, వ్యాపారం చేస్తున్న వారైనా సరే, మీరు ఖచ్చితంగా ఈ రోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఏదో ఒక గుడ్ న్యూస్ ని వింటారు. దీని కారణంగా కూడా మీరు ఆనందంగా ఉండబోతున్నారు. ఎట్టకేలకు కుంభరాశి వారు ఏ పని చేస్తున్న వారైనా సరే, పని విషయంలో కానీ, కుటుంబ జీవన విధానం విషయంలో కావచ్చు, మీరు ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొంతమందితో సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే వారితో సహవాసం చేయటం ద్వారా మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా మీతో మూర్ఖంగా వాదించే వ్యక్తులతో, చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం చేయకూడదు. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఏ లక్ష్యం లేకుండా మీ యొక్క జీవితాన్ని సాగిస్తున్నట్లయితే మీరు ముందుకు సాగలేరు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మీ యొక్క జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు అధికంగా శ్రమపడాలి. లక్ష్యం లేని వ్యక్తి శక్తిని, సమయాన్ని రెండింటినీ కూడా వృధా చేస్తాడు. కాబట్టి లక్ష్యం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జీవించకూడదు. అలాగే చెడు అలవాట్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బానిసలు కాకూడదు. ఎవరి జీవితమైనా సరే ఈ చెడు అలవాట్ల కారణంగా నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఈ చెడు అలవాట్లకు, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే అబద్ధాలు చెప్పటం, డ్రగ్స్ తీసుకోవటం, డబ్బు వృధా చేయటం వంటి అలవాట్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి
ఇటువంటి అలవాట్లను మీరు ఎంత వీలైతే అంత దూరం పెట్టండి. ఇటువంటి అలవాట్లు ఉన్న వ్యక్తులతో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు. అలాగే సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి డబ్బు సంపాదించడం అనేది చాలా అవసరం. కానీ కొన్నిసార్లు పేద అలాగే నిస్సహాయ ప్రజలకు సహాయం చేయటం మానవుడిగా మన యొక్క కర్తవ్యం. నిత్యావసరాలు సరిగ్గా తీర్చుకోలేని వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారికి 2 పూటల సరైన తిండి కూడా దొరకటం లేదు. ఈ వ్యక్తులకు సహాయం చేయటం వారి ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా సంతృప్తిని కూడా మీకు అందిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకు దానం చేయండి, సహాయం చేయండి. దానం చేయకపోతే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కువ రోజులు మీతో ఉండదు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గుర్తించాలి. అలాగే సమయానికి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. అంటే టైం సెన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం జీవితంలో అనేక సమస్యలను మీరు ఎదుర్కొంటారు. అలాగే టైం సెన్స్ లేని వ్యక్తులు, అంటే సమయానికి విలువ ఇవ్వని వ్యక్తులు లక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోలేరు. ఎందుకంటే ఈ యొక్క టైం సెన్స్ అనేది లేకపోతే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహించదు. జీవితం అంతా కూడా మీరు పేదరికంలో గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే స్త్రీలను, పెద్దలను అగౌరవపరిచే వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు. తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించేవారు, వారి యొక్క బాధ్యతలను విస్మరించేవారు, అలాగే ఇంట్లో గొడవలు సృష్టించేవారు ఎప్పుడూ కూడా డబ్బు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆనందం, శాంతి, సంపద అనేది వారి జీవితంలో అస్సలు ఉండదు. కాబట్టి ఇటువంటి అలవాట్లు మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఆ అలవాట్లను మీరు దూరం పెట్టుకోవటమే చాలా ఉత్తమం. అటువంటి అలవాట్లు కనుక మీకు ఉన్నాయంటే జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులైతే ఉన్నాయి. అలాగే ఎప్పుడూ కూడా దైవ దూషణ చేయకూడదు. దైవ దూషణ మీరు చేశారంటే, అలాగే దేవుడిపైన నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మీరు ఉన్నారంటే జీవితంలో ఎటువంటి సుఖ శాంతులు అనేవి కూడా మీకు దక్కవు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాలను గమనించాలి. ఇక డిసెంబర్ 11వ తేదీ ఫలితాల ప్రకారం చూస్తే మీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్త వింటారు. అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి. అలాగే మీరు ఒక పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా ఆ పనిని మొదలు పెట్టడంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురై పనిని మొదలు పెట్టలేకపోయారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఆ పనిని తిరిగి మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరొక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రోజు మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక సానుకూలమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ అనేది ఈ రోజు మీకు చాలా అవసరం. ఈ రోజు మీరు నీరసం, తలనొప్పితో కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఆనందంగా సమయాన్ని గడిపేటటువంటి కొన్ని అంశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు శివారాధన చేయండి, శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి, శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే వ్యసనాలకు, చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండండి. లక్ష్మీదేవిని ఆరాధించండి, శుచి శుభ్రత పాటించండి, నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎటువంటి అంశాల కారణంగా ఆనందంగా సమయాన్ని గడుపుతారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.